హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను పచ్చి రొయ్యలతో బెండకాయ పులుసు చేయబోతున్నాను. మీలో ఎంతమందికి ఇష్టం రొయ్యలు బెండకాయ కాంబినేషన్? నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే పచ్చి రొయ్యల్ని మనం క్లీన్ చేసుకుందాం. దానికోసం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇంకా చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. రెండు వేసేసుకొని మంచిగా రొయ్యల్ని కడిగేసుకోవాలి. దాంట్లో ఉన్న వాటర్ అన్నీ తీసేయాలి కడిగిన తర్వాత. ఇలాంటి కాంబినేషన్ ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? అయితే కామెంట్ చేయండి. ప్రాన్స్ అంటే ఎంతమందికి ఇష్టం అది కూడా కామెంట్ చేయండి. నాకైతే ప్రాన్స్ అంటే చాలా ఇష్టం. నేను ముందే 2 టైమ్స్ కడిగేశాను. మళ్ళీ సాల్ట్ పసుపు వేసి కడిగి మీకు చూపిస్తున్నాను. రొయ్యలు అయితే చూడండి ఎంత క్లీన్ అయిపోయాయో. ఇప్పుడైతే మనం చింతపండు నానబెట్టుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి. దీన్నైతే గిన్నెలో వేసేసి దానికి మీరు ఎంత చింతపండు పులుసు పోసుకుంటారో అంత అయితే వాటర్ యాడ్ చేసుకోండి. చింతపండుని అలానే రౌండ్గా ఉంచుకోకుండా చేయితో ఇలా నడిపితే మంచిగా నానుతుంది మొత్తం వాటర్లో. ఇప్పుడైతే మనం వెజిటేబుల్స్ ఏమేమి కావాలో చూద్దాము. ఫస్ట్ అయితే బెండకాయ, ఇంకా నానబెట్టుకున్న చింతపండు. ఇదైతే నానబెట్టుకోవాలి ముందుగానే. బెండకాయలు తీసుకున్నాను కొన్ని, ఇంకా 3 పచ్చిమిర్చి తీసుకున్నాను, 2 టమాటోస్, 2 ఉల్లిపాయలు. వెజిటేబుల్ విత్ నాన్ వెజ్ ఎంతమందికి ఇష్టం? వెజిటేబుల్స్లో నాన్ వెజ్ కలుపుకొని చేసుకోవడం ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. నేనైతే 2 ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే పచ్చిమిర్చి 3 అయితే మధ్యలో చీల్చినట్టుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే టమాటోస్ని కూడా కట్ చేసేసుకుందాము. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే టమాటో తొందరగా ఉడికిపోతుంది. ఈరోజైతే వెదర్ చాలా కూల్గా ఉంది కదా. ఈ కూల్ వెదర్లో మనం ప్రాన్స్ కర్రీ ఇలా చేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా. ఇప్పుడైతే మనం టమాటోస్ కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు బెండకాయలు అయితే కొంచెం పెద్ద సైజు ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇది బెండకాయ పులుసు కాబట్టి బెండకాయలు పొడుగుగా ఉంటేనే బాగుంటుంది. నేనైతే ఒకేసారి లైన్గా పెట్టేసుకొని ఒకేలాగా ఈక్వల్గా అయితే కట్ చేసేసుకున్నాను. వెజిటేబుల్స్ అయితే అన్నీ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకుందాము. మళ్ళీ ఏంటని చెప్పి ఒకసారి ఆన్ చేశాను. ఇప్పుడైతే వచ్చేసింది. మనం ఒక గిన్నె అయితే పెట్టేసుకుందాము. గిన్నె వేడయిన తర్వాత మనం ఎంతైతే ఆయిల్ కావాలి అనుకుంటామో అంత ఆయిల్ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే దీంట్లో యాడ్ చేసేసుకుందాము. ఆనియన్స్ అయితే చిల్లాయి. ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుందాము. ఆనియన్స్ అయితే లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఆనియన్స్ ఎలా బ్రౌన్ కలర్లో కొంచెం వచ్చాయో అలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ అయితే దీంట్లో మనం ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. నేనైతే 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి.
ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి మనం. కలిపేసిన తర్వాత మనం ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో. పసుపు వేస్తే కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయింది. ఇప్పుడైతే మనం టమాటోస్ వేసేసుకుందాము. టమాటోస్ వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. టమాటోస్ అయితే మంచిగా మెత్తబడిపోయాయి. ఇప్పుడైతే మనం క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, దీంట్లో యాడ్ చేసేసుకుందాము. ప్రాన్స్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. ప్రాన్స్ అనేది ఉడకాలి కాబట్టి దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకున్నాము. వాటర్ ఎంత యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే ఒక గ్లాస్‌న్నర వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ వరకు మనం మూత పెట్టేసుకొని అలానే ఉంచాలి. ఇప్పుడు మూత తీసిన తర్వాత చూడండి వాటర్ అనేవి ఎలా ఉడికాయో. ఇలా ఉడికేటప్పుడే మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్‌కి సరిపడు సాల్ట్ అనేది వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వరకు సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ వేసేసిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు వాటర్ బాగా మరిగిన తర్వాత మనం చింతపండును అనేది బాగా పిసికేసుకొని చింతపండు పులుసులాగా తీసుకోవాలి. దీన్ని చూడండి చింతపండు రసం ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే ఈ వాటర్ని అయితే దాంట్లో యాడ్ చేసేసుకుందాము. మనం చింతపండులో ఎంత వాటర్ అయితే యాడ్ చేసుకున్నామో అంత వాటర్ అనేది నేను కర్రీలో అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం కారం యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వరకు కారం అయితే యాడ్ చేశాను. ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుందాము మొత్తం. ఇలా కలిపేసిన తర్వాత మనం చింతపండు రసం వేయగానే బెండకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. బెండకాయలు కూడా వేసుకోవడం వల్ల బాగా ఉడుకుతాయి. బెండకాయలు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఒక 5 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇంకా కొంచెం దగ్గర వచ్చే వరకు కర్రీ అనేది ఉంచుకోవాలి మనం స్టవ్ మీదే. ఇలా ఉడికేటప్పుడే మనం ఒక 2 స్పూన్స్ గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఈ ప్రాన్స్ బెండకాయ కర్రీ అయితే చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా కూడా అయింది. చూడండి ఎంత బాగా అయిందో కర్రీ. ఇంకా ఒక 5 మినిట్స్ ఉంచితే మన రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోతుంది.
ఇప్పుడైతే మనం కొత్తిమీరని మంచిగా నీట్గా కడిగేసుకొని చిన్నగా కట్ చేసుకొని కర్రీలో అయితే యాడ్ చేసేసుకుందాము. కర్రీ చూస్తూ ఉంటూనే మీకు నోరు ఊరుతుందా? మీరు కూడా ఒకసారి నేను చెప్పినట్టుగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వెజిటేబుల్లో నాన్ వెజ్ బెండకాయ విత్ ప్రాన్స్ ఒకసారి ట్రై చేయండి. కర్రీ అయితే చాలా సూపర్ వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. ఈ ప్రాన్స్ కర్రీ కోసం నేను వేడివేడిగా రైస్ కూడా పెట్టాను పక్కన. రెండు కలుపుకొని తిని టేస్ట్ ఎలా ఉందో అయితే మీకు చెప్తాను. కర్రీ చూడండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు అయితే రెడీ. ఎలా అయిందో టేస్ట్ చేసి చెప్తాను. నేనైతే వేడివేడిగా కుక్ అయిన రైస్ని అయితే ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. ఈ రైస్లోకి పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు కర్రీ అయితే వేసుకుందాము. వేడివేడిగా ఇలా తింటే ఎంత బాగా అనిపిస్తుంది కదా. ఏమంటారు? వేడివేడిగా తినడం ఎంతమందికి ఇష్టం? కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. కర్రీ అయితే నిజంగా చాలా టేస్టీగా అయింది. నాకైతే చాలా నచ్చేసింది. నేనైతే ఇలా చేయడం ఫస్ట్ టైంకే నాకు చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.